సాంబా రాస్కోరా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన యాక్టింగ్ కు అభిమానులు వెర్రెత్తిపోయారు. దూకుడుగా వచ్చిన మహేష్ బాబు నటనకు దిమ్మ తిరిగిపోయారు. జింతాతా చితా చితా అంటూ మాస్ మహారాజ్ రవితేజ చెప్పిన డైలాగులకు ఫ్యాన్స్ చిత్తైపోయారు. ఛత్రపతి ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్ కు ఫిదా అయిపోయారు. ఒకరా ఇద్దరా వెండి తెరను ఏలేస్తున్న నేటి తరం హీరోలందరూ ఆయన దగ్గర శిక్షణ పొందినవారే. నటుడిగా తనేంటో నిరూపించుకుని అంతటితో ఆగక నటులను తయారు చేయటమే ఒక హోదాగా స్టార్ మేకర్ గా వెలుగొందుతున్న నట గురువు సత్యానంద్ పై గురు పూజోత్సవం సందర్భంగా ఏబిఎన్ ప్రత్యేక కథనం. ఇది విశాఖలోని సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. కళా జ్యోత్స్న పేరుతో పైకి సాదాసీదాగా కనిపిస్తున్న ఈ గదిలోనే మహామహులైన నటులు ఓనమాలు దిద్దారు. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తానంటూ మహేష్ బాబు డైలాగులు నేర్చుకున్నారు. ప్రభాస్ తనలోని నటనకు మెరుగులు దిద్దుకున్నారు. దాదాపు 60 మంది హీరోలు, 7 హీరోయిన్లు, 13 మంది టీవీ హీరోలు, 7 కమేడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, 3 బాలనటులు, ఇలా వందలాది మందిని నటులుగా తీర్చిదిద్దిన గురుకులం ఇది. నటులు కావాలనుకున్న వారందరినీ ఇక్కడ జాయిన్ చేసుకోరు. కేవలం వారిలో నటన పట్ల ఉన్న నిబద్ధతను గమనించి మాత్రమే వీరికి అవకాశమిస్తారు. స్వతహాగా నటుడు కావటం, నాటక రంగంలో అపారమైన అనుభవం ఈయనను ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టే దిశగా అడుగులు వేయించింది. నటుడు అవ్వాలి అనుకున్నప్పుడు కష్టపడే నేచర్ ఒకటి ఉండాలి, చాలా మంచి అబ్జర్వర్ అయి ఉండాలి, సమాజం పట్ల అవగాహన తప్పకుండా ఉండాలి, ఫ్యామిలీ అంటే ఏంటో తెలియాలి, రిలేషన్స్ గురించి తెలియాలి, సమాజం గురించి తెలియాలి, జనరల్ నాలెడ్జ్ అంటాం కదండి, అది ఉందా లేదా, తర్వాత అందరినీ అబ్జర్వ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో లేదో అదొకటి ప్రధానంగా చూస్తాను. మంచుపల్లకి సినిమాకు సత్యానంద్ అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో సత్యానంద్లో విలక్షణతను గమనించిన మెగాస్టార్ ఆ తర్వాత తన సోదరుడి సినీ రంగ ప్రవేశానికి ఈయన దగ్గరే ఓనమాలు దిద్దించారు. నేడు సినీ రంగంలో అగ్ర కథానాయకులుగా వెలుగొందుతున్న 3వ తరం హీరోలు అందరూ ఈయన దగ్గర శిక్షణ పొందిన వారే. 7 ఏళ్ల ప్రాయంలో ముఖానికి రంగేసుకున్న సత్యానంద్ తనలో ఉన్న నటుల్ని రోజు రోజుకి తీర్చిదిద్దుకుంటూ నాటక దర్శకుడిగా స్థిరపడ్డారు. దర్శకుడిగా, రచయితగా తెలుగు రంగస్థలంపై అద్వితీయ ప్రయోగాలకు ఆద్యుడిగా నడిచిన సత్యానంది విలక్షణమైన శైలి. ఈ విలక్షణతే ఈయన్ను స్టార్ మేకర్ గా చేసింది. ఇలాంటి గురువు దగ్గర శిక్షణ పొందటం తమ అదృష్టమని చెప్తారు ఇక్కడ నటన నేర్చుకున్న విద్యార్థులు. వాయసు సమూహాన్ని వివిధ రీతిలో చిత్రవధ చేసి చూపించి నాకు గురుస్థానిని రావాలైనా. యాక్చువల్గా నాకు సినీ ఫీల్డ్ గురించి ఏమీ తెలీదు. ఇక్కడికి వచ్చాకే మొత్తం అంతా తెలిసింది. సార్ చాలా బాగా మోటివేట్ చేస్తున్నారు. చాలా లక్కీ ఇంత మంచి గురువు దొరికినది. ఇక్కడ డైలాగ్ చెప్పడం కూడా ప్రాబ్లం అది నాకు తెలుగులో, బట్ సార్ చూపించడం, డైలాగ్స్ ఎట్లా చెప్పాలా, మోడ్యులేషన్ చాలా బాగా చెప్పారు. ఇప్పుడు నాపై నాకు బాగా నమ్మకం ఉంది, చేయగలను. బాలనటుడిగా సత్యానంద్ దాదాపు 40 సార్లు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అవార్డులు పొందారు. ఈయన దర్శకత్వం వహించిన బొమ్మలాట నాటకం ఏకంగా ఒకే స్టేజ్ పై 102 రోజుల పాటు ప్రదర్శించారు. నిజమైన నటులకు అద్దం పట్టేలా నటనకు మారుపేరుగా తన శిక్షణాలయాన్ని తీర్చిదిద్దటమే లక్ష్యంగా చెప్పుకున్న ఈ నట గురువు మరింత మంది నటులను కళారంగానికి అందించాలని ఆశిద్దాం. ఒక చూపు, ఒక నవ్వు, ఒక అలక, 1000 మాటలు చెప్పే భావాన్ని ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తో చెప్పేది నటన. అటువంటి నటనకు అద్భుతమైన రూపాన్ని ఇచ్చే నటులను తయారు చేసేదే ఈ శిక్షణాలయం. నటించడమే కాదు, నటులను తయారు చేయడమే కళాంతరులకు ఇచ్చే నిజమైన గౌరవంగా భావించే ఈ సత్యానంద్ సార్ నిజంగా స్టార్ మాస్టర్. వీళ్ళ సంతోష్తో ఆశ ఏబిఎన్ కోసం వైజాగ్ నుంచి. విజయవాడ